అగనంపూడి పునరావాస కాలనీలో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ జయంతి పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ 85వ వార్డు అగనంపూడి పునరావాస పెద్దమడక మినీ జగదాంబ సెంటర్లో విశాఖపట్నం టీడీపీ సీనియర్ నాయకులు నెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ అధినేత పద్మశ్రీ డాక్టర్ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ఆయన విగ్రహానికి టీడీపీ నాయకులు ఇల్లపు ప్రసాద్ కర్రీ దశాద్ర బలిరెడ్డి సత్యనారాయణ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ బర్త్డే కేక్ కటింగ్ చేశారు. బడుగు బలహీన పేద వర్గాల గుండె చప్పుడు నుండి తెలుగుదేశం పార్టీ నుండి ఎన్టీఆర్ స్థాపించారు. ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సమైక్య ఆంధ్రను అభివృద్ధి పరిచే ప్రపంచ దేశాల్లో తెలుగు వారిని గుర్తింపు వచ్చిందన్నారు. ఘనత ఆయనకి చెందిన నేషనల్ వి ఫ్రంట్ చైర్మన్ గా కేంద్రంలో విపి సింగ్ ప్రధానమంత్రిగా చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కృషి చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆదర్శంగా ఎన్నో పౌరాణిక పాత్రలు ప్రదర్శించడం జరిగింది. అటువంటి మహాత్ముడికి భారతరత్న అవార్డు ఇవ్వాలని అన్నారు. అనంతరం 85వ వార్డు పారిశుద్ధ్య కార్మికులకు విశాఖ పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి నెల్లి శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకి దుస్తులు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ అభిమాని బేతా హనుమంతరావు సభ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ నాయకులు ధానబాల పైడికొండ, విందుల రాజు, కొర్రయ్య నాగార్జున, డొక్క రమేష్, ఆలమండ శ్రీను, సరందాసు చెల్లయ్య, పలకరాము, పూడి సత్యారావు, గంతకూరు అప్పారావు, వడ్డాది శ్రీను, బండారు చందు, రమేష్, మొల్లికోటి త్రినాథ్, ఎం పైడ్రాజు, మేడిశెట్టి పద్మ, శిరీష మరియు నాయకులు, టీడీపీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. భర్తల సందర్భంగా 103 నుంచి 104లో అడుగు పెట్టిన సందర్భంగా ఈరోజు మనకు పేద బలగాలకి అందరికీ ఎన్టీఆర్ గారు ఏ ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు మనం ఈ కార్యక్రమాలు చేయవలసి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ చేపర్లకి అలాగే ఈ పేదలకి అందరికి కలిపి దీన్ని ఏదో మా తరపుని ఎన్టీఆర్ గుర్తింపుకి మేము ఇలాగా సాయం చేయవలసి వచ్చింది. సాయం చేస్తాం. దీంట్లో అందరూ నాయకులు వస్తుంటుంది, సీనియర్ నాయకులు అందరూ కలిపి ఇదంతా మాకు సహకారం ఇచ్చారు కాబట్టి ఈ రోజుని ఇక్కడ గ్రాండ్గా చేసుకున్నాము. రామారావు గారి 103వ జయంతి అగనంపూడి పునరావాస కాలనీలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, అగనంపూడి హార్టికల్చర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ నెల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు అగనంపూడి పునరావాస కాలనీ కొడల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదే కాకుండా ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులకు కూడా నెల్లి శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో వాళ్ళకి చీరలు, బట్టలు అందజేయడం జరిగింది. ఈ ఎన్టీఆర్కి కళారంగంలోని ప్రజల పరిపాలనలోని విశేషంగా పనిచేసినందుకు నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. Beach.
నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ 104లో మనం అడుగు పెడుతున్నాం. వారికి మనకు వచ్చినప్పుడు ఇక్కడ మన తెలుగు సోదర సభ్యులకు అలాగే అన్ని నందమూరి అభిమానులందరూ కూడా మరొకసారి వందనాలు తెలుసుకుంటూ మన నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలకు ఇవ్వాలనేటువంటి మూల సిద్ధాంతంతో ప్రారంభమైన ఉద్దేశం ప్రయాణం 4.5 శతాబ్దాల తర్వాత కూడా తెలుగు రాష్ట్రంలో యువతారగా వెలుగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రపంచంలో మొదలైన తెలుగుదేశం పార్టీ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 100 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఢీకొని ఢిల్లీపేటని కుదిపేసింది. కానీ సెక్రటరీ కానీ మన వార్డు కార్పొరేటర్ ఇళ్ళ వరప్రసాద్ గారు అందరూ కూడా పేరు పేరున అందరూ కూడా అన్నగారి యొక్క ప్రపంచ దేశాలకు తెలియజేశారు మన నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత. అలాగే శ్రీ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఎంతో అభివృద్ధి చేశారు, చేస్తున్నారు కూడా. మరి ఇప్పుడు మన యువనేత నారా లోకేష్ గారు కొత్త తరం నాయకత్వంలో మరింత ఆరోగ్యరీతిగా అడుగులు వేస్తుంది. దీనికి అతను కూడా మనందరం ఒకే మాట మీద ఉంటూ వారి యొక్క సూచనలు మనం ముందుగా మనందరం కూడా పాటిస్తూ మన విభేదాలని పక్కన పెట్టి మన పార్టీని ఇంకా బలోపేతం చేస్తే మనం ముందు సాగాలని కోరుకుంటూ, మరొక గొప్ప విషయం ఏంటంటే ఒక సామాన్యుడిగా వచ్చినటువంటి మన గాజువాక నియోజక శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు ఆయన ముఖ్యమైన చాలా అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తే లేకపోతే ఒక మంత్రి పదవి ఇస్తే సరిపోను, కానీ అలా కాకుండా ఈరోజు పార్టీ అధినేతగా ఆయన్ని చేయడం వలన ఈరోజు మన ఆయన ఎలా ఉన్నారంటే చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఉంటూ ఎక్కడ విభేదాలు జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఈయనే వెళ్ళి ఆ విభేదాలని సరిచేస్తూ తనకి ఎంతో పేరుకేతలు తీసుకొచ్చి ఈ రోజున మరి ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వాళ్ళందరి దగ్గర కూడా ఆయన పక్కన నిలబడే స్థాయికి ఎదిగారంటే ఈ రోజున ఆయన ఉన్నటువంటి నియోజకవర్గంలో మనం ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కూడా మనం గర్వకారణంగా భావిస్తూ ఇది గొప్ప విషయాన్ని కోరుకుంటూ శ్రీ పల్లా శ్రీనివాసరావు కూడా మరొక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు ఇంకా ఎన్నో ఉన్నత పదాలకు వెళ్ళాలని కోరుకుంటూ మనందరం కూడా ఈ పార్టీని బలోపేతం చేస్తూ కొద్దిగా వెనక్కి రండి అన్న. చూడండి.